ఇంకొక అమ్మాయి నా వీడియోస్ వచ్చి పంపించింది. ఆమె పంపించింది మాత్రమే నేను ఇస్తున్నా. ఇంకా నేనేం పెట్టలేదు. నేనేం హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇది వృద్ధాశ్రమానికి వచ్చిన ఐటమ్స్ అన్నమాట. ఒక అమ్మాయి నా వీడియో చూసి తన ఆర్డర్ పెట్టింది, అదే నేను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నాను. ఇది వనస్థలిపురంలో ఉన్న వృద్ధాశ్రమము, రెడీ టు సర్వ్ అనేది ఆశ్రమం పేరు. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళే వృద్ధులే, వాళ్ళే సర్వ్ చేసుకుంటారు. అన్ని వరకు మ్యాక్సిమం వాళ్ళతో అయిన కాడికి చేసుకుంటారు అని అనిపించింది నాకు. ఇక్కడ నేను రావడానికి సెకండ్ టైం. వయసుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టం చేసుకొని సంపాదించుకొని తింటారు. ఏజ్ అయిపోయిన తర్వాత అన్నీ చేసి మొత్తం పిల్లలు లైఫ్ అందరికి సెటిల్ చేసిన తర్వాత వీళ్ళ బాడీలో ఏం శక్తి లేకుండా అయిపోతుంది. పండ్లు ఊడిపోయి ఎంటికలు తెల్లగాయి, కళ్ళు కనిపించకుండా అన్న వికారంగా తయారవుతారు. అప్పుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలామంది. అటు కష్టం చేసుకోవడానికి చేత కాదు, బ్రెయిన్ మాత్రం సరిగానే పనిచేస్తుంటుంది, మనకు అన్నీ తెలుస్తుంటుంది, కానీ బాడీ ఉరుకులాడడానికి సరిపోదు. ఆ టైంలో వీళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. గోడ పైన అక్కడ నెంబర్ రాసింది బ్లూ కలర్లో. అక్కడ మనము ఇచ్చిన ఐటమ్స్కు వాళ్ళు రసీదు ఇస్తారు అని ఉంది. కానీ నేను వెళ్ళేసరికి అక్కడ మేనేజ్మెంట్ అయినా మాత్రము ఫస్ట్ టైం కలవలేదు, నాకు సెకండ్ టైం కలవలేదు. నేను ఓన్లీ సిగ్నేచరు చేసి నా ఫోన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేసి వచ్చిన. వాళ్ళు అప్పుడే వెళ్ళారంట బయటికి, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. జస్ట్ నేను అప్పుడే ఎంటర్ అయినా అన్నమాట లోపలికి. సేమ్ అట్లనే అయింది నాకు సెకండ్ టైం కూడా. ఈ వీడియో నేను గొప్ప కోసమో దేనికోసమో చేయలేదండి. ఇలా ఇది చూసి ఇంకా కొంతమందికి కూడా సాయం చేయాలి అనేది కోరిక కలుగుతుంది ఈ వీడియో ద్వారా అనే ఉద్దేశంతో మాత్రమే చేసినాను. ఇలా అందరి మనుషులలో కూడా ఇంకా ఇట్లాంటి భావాలు కలగాలన్నదే నా ఉద్దేశము. మనము వాళ్ళ దగ్గరికి ఎంటర్ కాగానే వాళ్ళ ఫేస్లో ఎంత సంతోషము, ఎంత నవ్వు కనిపిస్తుంది. అది చూడడానికన్నా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి లోపల కూడా నీట్ ఉంది. ఎవరి వాళ్ళకు సపరేట్ ప్రతి ఒక్కరికి బెడ్ వేసి ఉంది. మంచము, బెడ్ అన్నీ నీట్గా మెత్తగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అందరికీ. కాకపోతే ప్లేస్ చిన్నగా ఉన్నట్టుంది. ఇంకా పెద్ద ప్లేస్ కొంచెం డెవలప్ చేసి ఉన్న వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు మంచిగానే సమకూరుస్తున్నారు. అన్నీ బాగున్నాయని అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, సుఖంగా అనిపించింది నేను చూసిన కాడికి. ఇలా సాయం చేయడానికి భగవంతుడు నాకు అదృష్టం కలిగించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీలైతే మీరు కూడా ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. సేమ్ ప్లేస్ కాకపోయినా మీకు ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ అయినా, రోడ్డు మీద ఉన్న వాళ్ళైనా, ముసలోళ్ళు ఎంతోమంది ఉంటారు ఆకలికి దప్పికకు. అలాంటి వాళ్ళకి సాయం చేయండి. థ్యాంక్ యూ.